శ్రీనివాస్ గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఎంక్వైరీస్ జరుగుతున్నాయో, ఒక్కొక్కటి బయటకొస్తుంది. టీడీఆర్ స్కామ్స్‌కి సంబంధించి కూడా ఎలాగైతే అంతకుముందు ఈ మిగతా స్కాముల్లాగే ఇది కూడా చూస్తే అతి పెద్ద స్కాము. దీంట్లో కూడా పెద్ద చేపలున్నాయి. ఇది ఎంక్వైరీ మొదలుపెడితే దీనిలోంచి ఇంకా ఎక్కువ మంది బయటకొచ్చే అవకాశం ఉంది అన్నట్టు వార్తలొస్తున్నాయి సార్. ఏం చెప్తారు సార్ దీని గురించి? అంటే కాదేది కవితకు అనర్హం అన్నాడు ఎవరు? శ్రీశ్రీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదేది అవినీతికి అనర్హం. అనర్హం అన్నమాట. అతను టీడీఆర్లో కూడా ఇలా స్కామ్ చేయొచ్చని మనకు తెలియదు. అసలు ఎవరు ఊహించినటువంటి అంశం. ఊహకు అందనోడే జగన్మోహన్ రెడ్డి. ఊహకందని అవినీతి చేసేవాడు. ఇది కరెక్ట్ సార్. ఐఎమ్ సారీ. అనూహ్యమైన అవినీతి. ఇది మామూలుగా ఊహాతీతమైన కరప్షన్ అన్నమాట. అదే కదా హార్వర్డ్ లో కూడా చర్చ. యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇతని గురించి ఒక పెద్ద సిలబస్ పెట్టారు కదా. అక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉందంట, దానికో ముఖ్యమంత్రి ఉన్నాడంట రాజశేఖర రెడ్డి, ఆయనకో కొడుకున్నాడంట జగన్మోహన్ రెడ్డి, అతను ఒక కొత్త నయా అవినీతి విధానం రూపకర్త, క్విడ్ ప్రోకో, ఇలా వాళ్ళు ఒక పెద్ద సిలబస్, ఒక చర్చ. ఏది అక్కడ ఉన్నటువంటి ఆ గ్రాడ్యుయేట్స్ కి. ఇప్పుడు ఈ టీడీఆర్ అనేది అదేంటి, అదేదో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. ఇప్పుడు రోడ్డు వేసారనుకో, నీ ఇల్లు పోయిందనుకో, నీకు పరిహారం ఇస్తారు. రోడ్డు వేస్తే, ఇల్లు కొడితే పరిహారం. ఇక్కడ ఎక్కడైతే రోడ్డు వేస్తారో తెలుసుకుని ఆ కొట్టే ఇల్లు కొని దానికి పరిహారం 4 రెట్లు పొందటం. ఇది ఎవరన్నా ఊహిస్తారా? ఈ విధంగా కూడా కరప్షన్ చేయొచ్చు. 17 ఏళ్ల తర్వాత రోడ్డు వేస్తారంట, 17 ఏళ్ల తర్వాత మాస్టర్ ప్లాన్ అంట, అప్పుడు వేయబోయే రోడ్డుకు పోయే స్థలానికి ఇప్పుడే పరిహారం. విశాఖపట్నంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ, అక్కడ అతను ఆ సిరిపురం జంక్షన్ లో కొన్న అదే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో 17 years తర్వాత జీవీఎంసీ టేకప్ చేయబోయే ప్రాజెక్ట్ లో పోయే పరిహారం ముందుగానే వచ్చింది దానికి 64 కోట్లు. అంటే జనం సొమ్ము, ప్రభుత్వ ధనం పప్పు బెల్లాల్లాగా ఎలా తినేసారు. ఇప్పుడు ఒక తణుకు చిన్న ఊరు, తణుకు అనేది అది సిటీ కాదు, అది మామూలు మున్సిపాలిటీ. సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ లో ఉండే మున్సిపాలిటీ. 700 కోట్ల అవినీతి. తణుకులో 29 టీడీఆర్ బాండ్లలో 700 కోట్లు కొట్టేశారు. ఏంటి, 4500 చదరపు గజం. చదరపు గజం రేటు 4500 రూపాయలు ఉండేది. ఎక్కడో కిలోమీటర్న్నర అవతల 22,000 ఉందంట చదరపు గజం. ఆ డోర్ నంబర్లో ఇది పెట్టేసి 29 బాండ్లు, 700 కోట్లు. ఆ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇవాళ అతను అరెస్ట్ అంటున్నారు. నిన్న మంత్రి నారాయణ దీనిపైన ఏదో రివ్యూ చేస్తే అసలు మాకేం అర్థం కావట్లేదు, అంతుపట్టలేదు. దీనిపైన అసలు సిఐడి ఎంక్వైరీ చేయాలా, సిబిఐ ఎంక్వైరీ చేయాలా? ఇప్పుడు ఇది మచ్చుకు మాత్రమే. ఏది ఇప్పుడు చెప్తున్న ఈ 4-5 గ్రామాలు, 4-5 నగరాల్లో ఇప్పుడు ఇది ఉంది. ఏది, తిరుపతిలో 4,000 కోట్లు ఎత్తేసారు. 4,000 కోట్లు తిరుపతిలో, ఒక్క తిరుపతిలోనే 4,000 కోట్లు స్వాహా చేశారంటే ఎవరక్కడ? భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అభినయ్ రెడ్డి, ఎవరు డిప్యూటీ మేయర్ తిరుపతి. ఏముంది, ఇంకా దోచి పారేశారు. జగన్మోహన్ రెడ్డి అండబెట్టేసుకుని టీడీఆర్ అని చెప్పేసేసి మామూలుగా చదరపు గజం అక్కడ 32,000 అంట, 4 రెట్లు పెంచారు. 32,000 చొప్పున లెక్కేస్తే 1,000 కోట్ల బాండ్ ఇవ్వాలి. 1,000 కోట్ల బాండ్లు ఇవ్వడానికి 4 రెట్లు ఎక్కువ చేసి చదరపు గజం 1,20,000 చూపించేసి నీకు 4,000 కోట్లు టీడీఆర్ బాండ్స్ ఏమయ్యాయి, ఏం చేశారు? ఇప్పుడు వరుస పెట్టి ఇంత పెద్ద ఎత్తున తిరుపతిలో, కాకినాడలో ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అసలు మనం చెప్పుకోనక్కర్లేదు, కాకినాడ ఎంపీ ఎమ్మెల్యే కలిసి అక్కడ స్కామ్ అని. ఇప్పుడు అసలు ఎక్కడ జరిగింది, ఎంత జరిగింది అనేది వాళ్ళ తవ్వి తీస్తేనే కానీ బయటకు రావు. తవ్వుతున్న కొద్దీ శవాలు బయటపడినట్టు బయటపడుతున్నాయి, అస్థి పంజరాలు అనమాట.
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్ని టీడీఆర్ బాండ్లు ఇచ్చారు, ఎన్ని వేల కోట్లు ప్రజాధనం వృథా పక్కదారి పట్టింది. పట్టించారు. ఇప్పుడు ఆ శ్రీలక్ష్మి సీనియర్ ఐఏఎస్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆమెకు అప్పచెబితే ఆమె వీళ్ళందరికీ గేట్లు ఎత్తేసిందంటే ఆల్రెడీ ఆమె జైలుకి వెళ్ళింది ఇంతకుముందు. అవును. జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో జైలుకి వెళ్ళిన ఆమె కూడా నిందితురాలు. అలాంటి శ్రీలక్ష్మి మళ్ళా జగన్ సీఎం కాగానే వచ్చింది దీనికోసమేనా? కావాలని ఆంధ్రప్రదేశ్కి ఎంచుకున్నది దీనికోసమేనా? శ్రీలక్ష్మిని అడ్డం పెట్టుకుని అటు తిరుపతిలో, ఒంగోలులో, తణుకు, కాకినాడ, విశాఖపట్నం, ఒంగోలు ఇంకా అది మరీ సినిమా. ఎంతగా ఇవాళ వీళ్ళు ఈ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ని అడ్డం పెట్టుకుని జనం సొమ్ము అమ్ముకున్నటువంటి ఆ జనమేమో వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన, ఈ కొన్నాళ్ళేమో వీళ్ళ జేబులన్నీ నింపేసుకున్న పరిస్థితి. ఇప్పుడు మనం చూసాం ఏంటి, జగన్ అన్న లేఅవుట్లు అని చెప్పి ఇలాగే ఎకరం 5 లక్షలు చేయని భూమి 50 లక్షలు కొనిపించారు. ఎకరం 10 లక్షలు చేయని భూమి ₹1 కోటి కొనిచ్చారు. 80,000 కోట్ల డబ్బు వాడారు. ఏది? భూ కొనుగోళ్ళకి. అవును. ఈ జగనన్న లేఅవుట్లు అని చెప్పి నివేశన స్థలాలని 31 లక్షల మందికి పట్టాలు ఇస్తున్నా అన్నాడు కదా. అవును సార్. 31 లక్షల మందికి పట్టాలు ఇవ్వడం వెనక కుంభకోణం 80,000 కోట్లు. సార్ ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణం 10,000 కోట్లు. అసలు లక్షల కోట్ల అవినీతి ఈ 5 ఏళ్లలోనే జరిగిందంటే సార్ అందుకే అనుకోండి సార్, ప్రజా దర్బార్లకు చూస్తే ఏంటి సార్ జనం పాత ఎప్పుడో టైంలో థియేటర్లోకి సినిమా, కొత్త సినిమా రిలీజ్ అయితే అట్లాగా ఎవరు మినిస్టర్స్ ఎవరు పెట్టినా, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, నారా లోకేష్ అవ్వచ్చు, మిగతా ఎవరు పెట్టినా కానీ తండోపతండాలుగా ప్రజా దర్బార్లో అసలు వీళ్ళు అంటే వీళ్ళు ప్రతి చోట, ప్రతి ఊర్లో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా దోచుకున్నారని అనుకోవచ్చు సార్. అంటే ఇది నువ్వు అది సినిమా థియేటర్తో పోల్చకూడదు. సినిమా థియేటర్ అంటే అది ఆనందం, అది వినోదం, అది నవ్వుతా వెళ్తారు, జనం ఎగబడి వెళ్తారు. ఇదేంటి? ఇది విషాదం. ఇక్కడ ట్రాజడీ. ఒక భూకంపం వస్తే, ఒక ఉత్పాతం జరిగితే, ఒక అగ్నిపర్వతం బద్దలైతే, ఒక దివిసీమ తుఫాన్ వస్తే, ఒక హుద్హుద్ తుఫాన్ వస్తే ఊడ్చుకుపోతే గనక పునరావాస శిబిరాలు ఎలా అయితే ఆకలి, ఎలా అయితే ఆ ఫుడ్ ప్యాకెట్స్ కోసం ఎగబడతారో వరద బాధితుల్లాగా ఇది వాళ్ళ జగన్ బాధితులు. వీళ్ళంతా ఎవరు? జగన్ బాధితులు అన్నమాట. జగన్ బాధితులు వెల్లువెత్తుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంట రోజుకో మంత్రి కూర్చుంటున్నాడు. ఏది? వినతి పత్రాలు తీసుకోవటానికి. 15 రోజుల్లో 7,000 వినతి పత్రాలంట. 15 రోజుల్లో 7,000 వినతి పత్రాలు, 7,000 మంది బాధితులు అక్కడికి వచ్చి ఇచ్చారంటే అందులో 85% ల్యాండ్, మొత్తం భూములే. 85% మా భూమి వాడు ఎత్తుపోయాడు, మా భూమి వీడు ఆక్రమించాడు, వాడు కబ్జా చేశాడు. ఇప్పుడు ఇది బిగిన్ చేసింది ఎవరు? నారా లోకేష్ బిగిన్ చేశాడు. ఉండవల్లి నివాసంలో ఆయన ఏంటి, మంగళగిరి నియోజకవర్గం దగ్గర నుంచి తీసుకుందాం అనుకున్నాడు. జనంలో వినతుల స్వీకరణ. అసలు రోజు లోకేష్ దగ్గర క్యూ, ఏది 100 మంది బార్లు. మంగళగిరి వాళ్ళు కాదు, మొత్తం రాష్ట్రం వచ్చి, ఇవాళ కూడా విజయనగరం వాళ్ళు వచ్చి ఉత్తరాంధ్ర బ్యాచి మా భూమి ఆడెత్తుపోయాడు, మా భూమి వీడు కబ్జా చేశాడని వినతి పత్రాలు ఇస్తుంటే ఇక ఆయన తట్టుకోలేక 6 రోజులు విరామం ప్రకటించాడు. ఏది? లోకేష్ ప్రజా దర్బారు ఒక 6 రోజులు ఆపేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కూడా జనసేన కార్యాలయంలో కూర్చుంటే వస్తానే ఉన్నారు. మా అమ్మాయి అదృశ్యం అయిపోయిందని ఒక ఆమె వచ్చింది. సుగాలి ప్రీతి వాళ్ళు కూడా వచ్చి కలిసి నిన్న సుగాలి ప్రీతి వాళ్ళ వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేపిస్తానన్నాడయ్యా. జగన్మోహన్ రెడ్డి జీవో ఇచ్చాడు, ఆ జీవో నేనేం చేసుకున్నాని, ఇంతవరకు సిబిఐ ఎంక్వైరీ బిగిన్ అవ్వలేదని. భూముల వాళ్ళు, మహిళలు, అదృశ్యమైన కుటుంబాలు. ఎవరో ఒక మహిళ అదృశ్యమైతే, ఒక చిన్న పిల్ల భీమవరం 21 ఏళ్ల అమ్మాయి. వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించి అక్కడ ఉన్న సిపి రామకృష్ణకి ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇవ్వగానే సిపి రాజస్థాన్ పోయి ఎత్తికి ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ తల్లిని అప్పచెబితే ఆ ఆనందం, అంటే ఆ సమస్య నెరవేరితే
బాధితుల్లో వచ్చే సంతృప్తి, ఎందుకు ఇంతమంది బాధితులు? ఇక నువ్వు ముఖ్యమంత్రి గారికి ఇంకా అసలు మనం చెప్పాల్సిన పని లేదు. ఆయన ఆర్టీ ఆఫీస్కి వస్తే తొక్కిసలాటంట. ఏది, ఆయనకు ఒక పెద్ద బ్యారికేడ్లు కడుతున్నారు వినతి పత్రాలు తీసుకోవడానికి, వచ్చే ఆ వెల్లువ తట్టుకోలేక. సెక్రటేరియట్కి వెళ్తే అక్కడ బాధితులు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఇంతమంది బాధితులు ఉంటారని అసలు ఊహించని అంశం. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పేవాడు ఏమని, జగన్ బాధితుడు కానీ వ్యక్తి కానీ, జగన్ బాధితుడు కానీ కుటుంబం కానీ ఒకటన్నా ఉందా అనేవాడు. నేను కూడా అన్నాడు. అలాంటిది వేల సంఖ్యలో బాధితులు వెల్లువెత్తుతున్నారంటే మొన్న చూసాము సిసోడియా. ఏది 2 రోజులు మదనపల్లిలో అక్కడేదో ఫైళ్లు కాలబెడితే వెళ్ళాడు. ఈ ఫైళ్ళు ఏంటి, కాలబెట్టడం ఏంటి, వాటి అంతు తెలుద్దామని వెళ్తే అక్కడ షాక్ అయ్యాడు. ఓహో ఇదంతా ల్యాండ్ స్కామ్స్ అని. ఆయన ఏమని ఆలోచన వచ్చింది, మీ భూములు ఎవరన్నా పోతే రేపు నుంచి నాకు వినతి పత్రాలు ఇవ్వండి అన్నాడు. వరద ఏది కిట్ట 2 రోజులు ఉండలేక తట్టుకోలేక 2 రోజుల్లోనే 3000 వినతి పత్రాలు. వెంటనే ఏం జరిగింది, అది ఓన్లీ అక్కడ సంబంధించి ఆ ప్రాంతం వాళ్ళే. మదనపల్లి 5 నియోజకవర్గాలు, ఏది అప్పీలేరు, పుంగనూరు, అదంతా వేరే బ్యాచ్. ఏది పెద్దిరెడ్డి బాధిత సంఘం. ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలో ఆ వైసీపీ నాయకుడి బాధితులు వాళ్ళ వెల్లువెత్తుతున్నారు. ఇప్పుడు అంతా ఏమంటున్నారు, సిసోడియాను ఒంగోలు పిలుస్తోంది రా కదిలిరా, విశాఖ పిలుస్తోంది రా కదిలిరా, తిరుపతి పిలుస్తోంది, కాకినాడ పిలుస్తోంది. ఆయన సిసోడియా వెళ్తానంటున్నాడు. ఏంటి, వెళ్ళి కూర్చుంటాను తీసుకుంటాను. ఇవాళ బాధల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక ఊరట, అవును, స్వాంతన. అవును, ఈ వినతి పత్రాలు తీసుకునే అవకాశం గతంలో లేదు. అసలు ఎవడు పట్టించుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు, ప్యాలెస్ వదిలిపెట్టి రాడు. వీళ్ళు బయటకు వస్తే ఈయన కొడతారు. జగన్మోహన్ రెడ్డి ఏంటి, పరదాలు కట్టుకు తిరుగుతాడు, హెలికాప్టర్, స్పెషల్ ఫ్లైట్స్. అవును, బాధించినాడే జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరికి చెప్పుకుంటాడు? ఇవాళ ఏమైంది, జగన్ మారాడు, జనం మేల్కొన్నారు. ఏంటి, మా బాధలు తీరతాయి, మా సమస్యలు చెప్పుకునే ప్రభుత్వం వచ్చింది అని అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇటు సీఎం చంద్రబాబు, ఇటు మంత్రి నారా లోకేష్, సిసోడియా, ఎవరి దగ్గరికైనా ఇవాళ ఇంతమంది బాధితులు వరద పోటెత్తుతోంది. మరి ఈ బాధల్ని, ఈ వినతుల్ని కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందా? ఏ విధంగా? అవును సార్, ఎందుకంటే డెఫినెట్లీ తీసుకోండి సార్, ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా రియాక్ట్ అవుతున్నారు. చూద్దాం సార్ ఎలా ఉంది, ఎలా ముందుకు వెళ్తుంది, ఎలాంటి ఇంకా జరుగుతుందని. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి.